ధాన్యం కోసి రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి వారం రోజుల్లో ఋతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతుల ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో చేపట్టలేదు. అందుకే ఈ ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది. నేను గత 3 రోజుల నుంచి ఎంత మొత్తుకున్నా వాళ్ళ వైఖరిలో మార్పు రావట్లేదు. అసలు కొనుగోలు కేంద్రాలను కొనుగోలు ప్రక్రియను తూతూ మంత్రంగా చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతులే పాపం మరి చివరికి వాళ్ళు నెల నుంచి కూడా వాళ్ళు కుప్పలాడ కల్లాలు తెచ్చి అవి పోకపోతే రైతులే బలహీన పరిస్థితుల్లో వాళ్ళు అమ్ముకుంటారు కదా, ప్రైవేట్ వ్యాపారుల కన్నా ఒక ఎత్తుగడ వీళ్ళు చేస్తూ ఉన్నారు. సేమ్ అట్లనే పాపం రైతులు 2380-390 రూపాయలు రావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ 1750 రూపాయలకు 1700 రూపాయల క్వింటాలకు అమ్ముకుంటా ఉన్నారు. మరి చాలా అన్యాయం. అందుకే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వాళ్లకు విషయం అర్థం కావాలి, తీవ్రత అర్థం కావాలి. రైతులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ కడుపు మంట ఎంత ఉన్నది. ఇంత మండుటెండలో ఎర్రటి మండుటెండలో కూడా ఇవాళ రైతులు రోడ్డు మీద కూర్చోవాల్సిన దుస్థితి వచ్చింది అంటే రైతుకు ఎంత బాధ ఉన్నదో వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నా. మేము కొన్ని డిమాండ్స్ పెట్టినాం. ఏమీ లేదు, దాంట్లో కొత్త డిమాండ్స్ ఏమి లేవు. ధాన్యం వెంటనే కొనుగోలు కేంద్రాలకు చేరవేయాల ప్రయత్నం చేయాలి, లారీలు పెంచాలి, గన్ని బ్యాగ్స్ సరఫరా చేయాలి. అట్లనే 45 కిలోలు అంటే 5 కిలోల తరుగు, 40 కిలోలకు 5 కిలోలు అంటే 12.5 కిలోలు ఒక క్వింటాల్కు తరుగు అడుగుతూ ఉన్నారు రైస్ మిల్లే ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం రైస్ మిల్లర్లను డిక్టేట్ చేయాలి. ఈ 12.5 కిలోల తరుగు తీసేయాలి. 41.5 కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. దీని ప్రకారం తొందరగా ధాన్యం వెంటనే చేరవేయాలని చెప్పి డిమాండ్ చేసి వాళ్ళ రైతులు కడుపు మంటతోటి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడ ఉంటారా? మొత్తానికి చూడొచ్చు, దీనికి అంతకి సంబంధించి నిజామాబాద్ కలెక్టర్ గారు మా డిమాండ్స్కు సంబంధించే మట్టుకు కూడా ఇక్కడే కూర్చుంటారు.